వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు తల ఎత్తి ఆమెను చూసి ఆమెతో అన్న మాట ఏంటంటే, పనికి మాలిందన్న, విచ్చలవిడిగా బతుకుతున్నావు, సిగ్గులేదు నీకు, ఇట్లాంటి మాటలు మాట్లాడలా, పాపిష్టిది, అట్లాంటిది, ఇట్లాంటిది, చండాలం అని ఇట్లాంటి మాటలు మాట్లాడాలి ఆయన. అదే మనోళ్ళు సహజంగా కొంతమంది తప్పుడు జీవితంలో ఉన్న వాళ్ళని చూసి అసహించుకుంటారే, అసహించుకొని కొన్ని డైలాగులు వేస్తుంటారు కదా, అది మామూలుది కాదు, అది అట్లాంటిది, అది ఇది, అది మామూలుది కాదు, అది ఇట్లా పనులు చేసి అని చెప్పి వేస్తుంటారు కదా డైలాగులు. అట్లాంటి డైలాగ్ని చూసి ఆమెని అమ్మా అని పిలిచాడు. తెలుగు బైబిల్లో అయితే అలానే ఉంది. అమ్మా, మరి ఎంత భయంకరాలైనా తండ్రికి కూతురు కదా, తండ్రికి కూతురు కదా, ఎలాంటిదైనా కూతురు తండ్రిని నానాన్ని పిలిస్తే తండ్రి కూతురుని ఏమంటాడు? అమ్మా అంటాడు. తండ్రి మమత. అక్కడ ఒక తండ్రి పిలిచాడమ్మా. ఎవరు నీ మీద రాయి వేయలేదా? ఎవరు నిన్ను శిక్షించలేదు?